వెల్కమ్ టు సత్య టీవీ. నేను మీ లత. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న చారిత్రాత్మక పాశుపతేశ్వర ఆలయం పునరుద్ధరణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో దేవస్థానం అధికారులు చారిత్రాత్మక ఆధారాలను పరిశీలించారు. విజయవాడ నగరానికి పేరు తీసుకొచ్చిన ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న పాశుపతేశ్వర ఆలయం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన క్షేత్రంగా గుర్తింపు పొందింది. పురాణాల ప్రకారం అర్జునుడు ఇక్కడ పరమశివుని తపస్సుతో ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందినట్లు విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న పాశుపతేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సినా నాయక్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు కొండపై ఉన్న ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉదయం 6 గంటల నుండి 45 నిమిషాలకు అర్చకులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బృందం కొండపైకి బయలుదేరింది. సుమారు గంటన్నర కష్టతర ప్రయాణం అనంతరం మారుమూల ప్రాంతంలో ఉన్న పాశుపతేశ్వర ఆలయానికి చేరుకున్నారు. వారణాసి శైలిలో 4 ద్వారాలతో నిర్మించబడిన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహాభారతంలో వనపర్వంలో పేర్కొన్న కిరాతార్జునీయ ఘటాన్ని గుర్తుగా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించబడినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే కాలక్రమేణా శివలింగం భూమిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు ప్రచారం ఉంది. పాశుపతేశ్వర ఆలయ పునరుద్ధరణ కోసం భక్తుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని అధికారులు తెలియజేశారు. కొండపైకి వెళ్లే దారిని సుగమనం చేయడం, ఆలయ పరిసరాలను శుభ్రపరచడం వంటి పనులపై ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.